ఒక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధే లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక మొన్న ఒక పత్రికలో. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర 100 కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే మంత్రులు గాని, ఇక్కడికి వచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్లీ ఎన్నికల తెల్లారి మళ్లీ మీ ముంగటుండేది, మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు. ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. మళ్లీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గతంలో హైదరాబాద్ లో గెలిపించారు, రేపు కూడా గెలిపించాలని మళ్లీ ప్రజల్ని కోరుతా ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి ముందు. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోడు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ 5th సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి సాగు తెలియట్లేదు.